ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అంకం రాజేందర్ ఆధ్వర్యంలో మరియు చిట్యాల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ బుర్రా శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రైతులతో కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా గండ్ర రమణారెడ్డి మాట్లాడుతూ గత శాసనసభ ఎన్నికల ముందు ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం 50% మంది రైతులకి కూడా రుణమాఫీ చేయలేదని దాంతో ఆగ్రహించిన రైతులు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలకి శవయాత్ర చేసి తమ నిరసన తెలియజేస్తున్నారని అన్నారు। కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఎలాంటి షరతులు లేకుండా తక్షణమే 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు। లేని ఏడల తమ పోరాటం ఆగేది లేదని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు। జరిగినటువంటి రాష్ట్ర శాసనసభ ఎన్నికల ముందు ఈనాటి ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో చేస్తానని ఎన్నికల్లో రైతులకు హామీ ఇవ్వడం జరిగింది। రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణాలను చేస్తామని చెప్పి ఎవరైతే రుణాలు తీసుకోలేదో తక్షణమే బ్యాంకులకు పోయి 2 లక్షల రుణాలు తీసుకోండి, మా ప్రభుత్వం డిసెంబర్ 9 నాడు ప్రమాణ స్వీకారం చేస్తుంది, మొదటి సంతకంగా 2 లక్షల రుణమాఫీ మీద పెడతామని చెప్పి అధికారంలోకి వచ్చింది। కానీ నెలలు గడుస్తున్నా రైతుల యొక్క రుణమాఫీ గురించి మరి జాప్యం చేస్తూ ఉంటే ఆ సందర్భంలోనే ఎన్నికలు కూడా పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి। ఎన్నికల సందర్భంలో మరి ఆనాడు ప్రజలు నమ్మేటట్లేరని చెప్పి ఇదే రేగొండ దగ్గర సమావేశం పెట్టి ఎన్నికల సమావేశంలో కూడా దేవుని ఓట్లు పెట్టుకొని నన్ను నమ్మండి, నా ఓట్లను నమ్మండి, నాకు ఓట్లేయమని చెప్పి ఓట్లు వేయించుకున్నాడు। ఆ ఎన్నికల్లో కూడా గెలవడం జరిగింది। ఛాలెంజ్లు విసిరిండు, 15 ఆగస్టుకు చేయకపోతే మరి నేను పదవిలో ఉండని చెప్పి 15 ఆగస్టు వచ్చింది, కానీ చేసిండు ఎవరికి చేసిండయా? ఈరోజు చాలా నిశ్చిగ్గుగా చెప్పుకుంటా ఉన్నారు 2 లక్షల రుణాలు మాఫైతుందని చెప్పినటువంటి మరి ప్రభుత్వం ఈరోజు 40-50% మంది కూడా కాలేదు। మేము అదే విషయాన్ని చెప్పినాం, అయ్యా నీ బడ్జెట్ కేటాయింపులలో నువ్వు 31 వేల కోట్ల రూపాయలు అయితే మాఫీ సరిపోతుందని చెప్పిండు, బడ్జెట్లలో 26,000 కోట్లు పెట్టిండు, మరి 17,000 కోట్ల రూపాయలు మాఫీ అయిందని చెప్పిండు। నిన్నగాక మొన్న రాష్ట్ర ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు 7,500 కోట్లు అని చెప్పి। మంత్రి ప్రకటనకు ముఖ్యమంత్రి ప్రకటనకు పొంతన లేదు। ఈ రోజు రైతులలో ఆందోళనలు కొనసాగుతా ఉన్నాయి। ఏ పార్టీ కూడా రైతుల విషయంలో ఎక్కడ కూడా మేము ధర్నా చేయమని ఆధారం చెప్పలే, కానీ బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి గారు శవయాత్రలు చేసి రైతులు నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది। కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, అయ్యా మీరు నిజంగా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టయితే తక్షణమే 2 లక్షల రుణాన్ని ఎలాంటి షరతులు లేకుండా ఎన్నికల ముందు ఏదైతే మాట ఇచ్చిందో మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం। మీరు చేసే వరకు కూడా మా పోరాటం ఆగదని చెప్తా ఉన్నాం। ఈ రోజు ఎవరు చేసినవా? మన పేద ఎమ్మెల్యేకు పాపం 1,50,000 రూపాయల రుణమాఫీ చేస్తారని చెప్తా ఉన్నాడు। మరి ఎమ్మెల్యేలకు నీ పార్టీ కార్యకర్తలకు చెప్తావు, కానీ 6 కాలం కష్టపడేటువంటి రైతులకు మాత్రం ఎందుకు చేయలేదని చెప్పి ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నాం। కాబట్టి తక్షణమే రుణమాఫీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు శుభకార్యాలు ఉన్నాయి కాబట్టి ప్రజల యొక్క ఇబ్బందులు కూడా దృష్టిలో పెట్టుకొని మా నిరసన కార్యక్రమాన్ని విరమిస్తున్నామని చెప్పి తెలియజేస్తాను। జై తెలంగాణ, జై తెలంగాణ, రైతుల రుణమాఫీ, రైతుల రుణమాఫీ వెంటనే, జై తెలంగాణ, జై తెలంగాణ।